లోక్సభలో 543, రాజ్యసభలో 245. ప్రస్తుతం మన దేశ పార్లమెంట్లో మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు. కానీ అంతమందిలో ఒక్కడు మాత్రమే దేశ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నాడు. హీఈస్ వన్ అండ్ ఓన్లీ రాఘవ్ చద్దా. మన దేశం ప్రజాస్వామ్యం. ప్రజలే ఓట్లు వేసి పాలకులను ఎన్నుకుంటారు. కానీ ప్రజలు ఎన్నుకున్న ఏ ఒక్క లీడర్ కూడా లెజిస్లేటివ్ బాడీలో కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడరు. ఎప్పుడు చూడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా గెలవాలి, అందుకోసం అపోజిషన్ పార్టీని ఎలా డిగ్రేడ్ చేయాలి. దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు, ఆ పార్టీల లీడర్లు ఫాలో అయ్యే ఫార్ములా ఇదే. మధ్యలో పబ్లిక్ కోసం మాట్లాడుతున్నామని కలరింగ్ ఇచ్చే లీడర్లు ఉన్నప్పటికీ అల్టిమేట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో వారి పార్టీ గెలవడం కోసమే లేదా ప్రజల సానుభూతి కోసమో మాట్లాడతారు. ఆ కొన్నిసార్లు మాట్లాడేది కూడా ప్రజల ఓట్ల కోసమే. చట్టసభల్లోని కీలకమైన సమయాన్ని రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు వాడుకుంటారు. సభా సమయాన్ని వృధా చేస్తారు. కానీ ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చద్దా మాత్రమే ప్రాక్టికల్గా మన సొసైటీ ఫేస్ చేస్తున్న అసలైన ప్రాబ్లమ్స్ పై వాయిస్ రైజ్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్కి రియల్ హీరో అయ్యాడు. ఏంటి ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. రాఘవ్ చద్దా పార్లమెంట్లో రైజ్ చేసిన ప్రతి పాయింట్ కూడా మిడిల్ క్లాస్ పేదవారిని దృష్టిలో పెట్టుకొని చేశాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రాఘవ్ చద్దా మాటలకు కనెక్ట్ అవుతున్నారు. అసలు ఎవరు ఈ రాఘవ్ చద్దా, ఎలా మొదలైంది అతని ప్రస్థానం, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఢిల్లీకి చెందిన రాఘవ్ చద్దా చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసి డెలాయిట్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేశాడు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైన మొదట్లోనే పార్టీలో యాక్టివ్ మెంబర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత ఆమ్ ఆద్మీ స్పోక్స్ పర్సన్గా మారి పాలిటిక్స్లో తనదైన ముద్ర వేశాడు. తొలిసారి 2019 ఎలక్షన్స్లో ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు తర్వాత 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాలలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రాజీవ్ చద్దాను రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ మెంబర్గా పార్లమెంట్లో అడుగుపెట్టాడు. 33 ఏళ్లకే రాజ్యసభలో అడుగుపెట్టి యంగెస్ట్ మెంబర్గా కూడా రికార్డు నెలకొల్పాడు. ఇక రాఘవ్ చద్దా 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాని వివాహం చేసుకున్నాడు. అయితే రాజీవ్ చద్దా పార్లమెంట్లో అడుగుపెట్టిన మొదటి నుంచే ప్రజా సమస్యలపై వాయిస్ రైజ్ చేస్తూ వస్తున్నాడు. నెంబర్ 1, బయోమెట్రిక్. గత కొద్ది కాలంగా రాఘవ్ చద్దా పార్లమెంట్లో చాలా విషయాలపై ప్రశ్నించాడు. రాఘవ్ చద్దా వాయిస్ రైజ్ చేసిన వాటిలో మొదట చెప్పుకోవాల్సింది బయోమెట్రిక్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కేవలం 60% ఓటర్లు మాత్రమే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఓటు వేశారు. అంటే దీని అర్థం కేవలం 65% మందే నాయకులను ఎన్నుకున్నారన్నట్లు. ప్రజెంట్ ఇండియాలో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తే అపోజిషన్ పార్టీలు ఈవీఎం హ్యాకింగ్ జరిగిందనే ఆరోపణలు చేస్తున్నాయి. హర్యానా, కర్ణాటక అండ్ బీహార్ రాష్ట్రాల్లో లక్షల్లో ఫేక్ ఓటింగ్ జరిగిందని రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా ఎలిగేషన్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాలెట్ ఓటింగ్ నుంచి ఈవీఎం ఓటింగ్ కి షిఫ్ట్ అయింది. సో ఓటింగ్ యొక్క అక్యురసీని పెంచడానికి రాఘవ్ చద్దా ఈవీఎం ప్లేస్ లో బయోమెట్రిక్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని పార్లమెంట్ లో డిమాండ్ చేశాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు రేషన్ షాప్స్ కి సరిగ్గా వెళ్తున్నాయో లేదో చెక్ చేయడానికి రేషన్ షాప్లలో, యూరియా సెంటర్స్లలో లబ్ధిదారులు వాటిని తీసుకుంటున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే నాయకుడిని ఎన్నుకునే సమయంలో ఎందుకు ఈ బయోమెట్రిక్ పెట్టకూడదని ప్రశ్నించాడు. అలా చేస్తే అది ఫేక్ ఓటింగ్ని ఎలిమినేట్ చేయడమే కాకుండా ట్రాన్స్పరెన్సీని, అలాగే ప్రజల నమ్మకాన్ని కూడా పొందుతుందని రాఘవ్ చద్దా అన్నాడు. మరి నిజంగా ఇది వర్కౌట్ అయితే మాత్రం సూపర్ అనే చెప్పాలి. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను. ఆధార్ కార్డుని కూడా ఓటర్ ఐడికి లింక్ చేయాలి. ఆధార్ కార్డులో హౌస్ అడ్రస్ ఉంటుంది కదా. వన్స్ ఆధార్ కార్డు ద్వారా ఓటు వేయగలిగితే అప్పుడు ఓటు చోరీకి అవకాశమే ఉండదు కదా. నెంబర్ 2, రైట్ టు రీకాల్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్ చాలా వైరల్ అవుతోంది. ఇన్ఫ్యాక్ట్ రాఘవ్ చద్దా కూడా ఎక్కువగా ఫేమస్ అయ్యింది ఈ క్వశ్చన్తోనే. రాజ్యసభ 0 అవర్లో లేవనెత్తిన ఈ ప్రశ్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రైట్ టు రీకాల్ అంటే ఇండియాలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు వేసి తమ నాయకులను ఎన్నుకునే హక్కు ఉంటుంది. సో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు 5 ఏళ్ల పాటు వాళ్ళను రూల్ చేస్తాడు. 5 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ టైం. ఒక్కసారి పొలిటీషియన్ పవర్లోకి వచ్చిన తర్వాత తనను నమ్ముకున్న ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే అప్పుడు ఇబ్బందులు పడేది ప్రజలే.
అందుకే నాయకుని ఎన్నుకున్న అదే ప్రజలకు ఆ నాయకుడు సరిగా పనిచేయకపోతే దించేసే హక్కు కూడా కల్పిస్తే అప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ భయంతో పాటు బాధ్యతగా పనిచేస్తారు. దీన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఈ సిస్టమ్ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 దేశాల్లో అమలు పరుస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని రాఘవ్ చెద్దా డిమాండ్ చేస్తున్నాడు. ఈ రైట్ టు రీకాల్ ఎలా ఉపయోగపడుతుందంటే, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్ టైంలో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో ఉన్నవి లేనివి హామీలు ఇచ్చి పవర్లోకి వస్తారు. వారి ధీమా ఏంటంటే, వన్స్ వారు పవర్లోకి వస్తే నెక్స్ట్ 5 ఏళ్ల వరకు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరని అనుకుంటారు. అందుకే వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఈ రైట్ టు రీకాల్ ద్వారా అప్పుడు ప్రజలు వారిని పదవి కాలం పూర్తవక ముందే దించేస్తారు. అయితే ఈ రైట్ టు రీకాల్ అనేది మన దేశంలో పెద్ద కాంట్రవర్సీగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కావాలని కొన్నిసార్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను ఎంపీను దించేయడానికి కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రైట్ టు రీకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్లడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఈ రైట్ టు రీకాల్ని ఎలా అమలు చేయవచ్చో మీకు ఏమైనా ఐడియాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెంబర్ 3, ఇన్కమ్ ట్యాక్స్. 2026 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ట్యాక్స్ కలెక్షన్ డేటాను విడుదల చేశారు. ఆ డేటా ప్రకారం కార్పొరేట్ ట్యాక్స్ కంటే కామన్ మ్యాన్ పే చేస్తున్న పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే ఎక్కువ అని తేలింది. వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే కార్పొరేట్ కంపెనీల కంటే వేలు లక్షలు సంపాదించే సామాన్య ప్రజలే ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారు. ఈ కలెక్షన్ షిఫ్ట్ అనేది 2019లో స్టార్ట్ అయింది. 2019లో సెంట్రల్ గవర్నమెంట్ డొమెస్టిక్ కంపెనీస్ యొక్క బేస్ రేట్ ని 30% నుంచి 25.17% తగ్గించింది. దీనివల్ల టోటల్ కలెక్షన్స్ లో 62% ఉండే కార్పొరేట్ కలెక్షన్స్ ఇప్పుడు 30%కే పడిపోయింది. అదే సమయంలో పర్సనల్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ 38% నుంచి 52%కి పెరిగింది. అంటే కామన్ మ్యాన్ పే చేస్తున్న ట్యాక్స్లు అన్నమాట. దేశాన్ని నడిపించడానికి సామాన్య ప్రజలే తమ పాకెట్ నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఈ లెక్కలు చెప్తున్నాయి. సో దీనిపై కూడా రాఘవ్ చెద్దా పార్లమెంట్లో ప్రస్తావించారు. సామాన్యుడు ఉద్యోగం చేసి సంపాదిస్తున్న డబ్బులను గవర్నమెంట్ ఒక ఏటీఎంలో వాడుకుంటుందని విమర్శించారు. మిడిల్ క్లాస్కి న్యాయం జరగాలంటే ఇన్కమ్ ట్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షన్ని 75,000 నుంచి 1.5 lakhsకి పెంచాలని డిమాండ్ చేశాడు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయంలోనే కాదు, ఎల్టీసీజీ ట్యాక్స్ విషయంలో కూడా ఆయన పార్లమెంట్లో వాయిస్ రైజ్ చేశాడు. ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. స్టాక్ మార్కెట్లో మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన లాభాలను 1 సంవత్సరం తర్వాత అమ్మితే ఆ లాభాల మీద కూడా గవర్నమెంట్ 12.5% ట్యాక్స్ వేస్తుంది. దీన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఈ ట్యాక్స్కి భయపడి చాలామంది ఇండియన్స్ వారు దాచుకున్న డబ్బును స్టాక్ మార్కెట్లో కాకుండా గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాలే అంతంత మాత్రం. అలాంటి లాభాల మీద కూడా మళ్ళీ 12.5 ట్యాక్స్ తీసుకుంటే ఇక సామాన్యుడికి మిగిలేదేముంది? అందుకే ఇండివిజువల్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎల్టీసీజీ ట్యాక్స్ అప్లై అవ్వకుండా అబాలిష్ చేయమని రాఘవ్ చెద్దా పార్లమెంట్లో డిమాండ్ చేశాడు. ఇలా చేస్తే గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తారు. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఎకానమీ గ్రో అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, బ్యాన్ ఆన్ 10-minute డెలివరీ. ప్రజెంట్ ఇండియాలో ఈ కామర్స్ బూమ్ నడుస్తోంది. ఏదైనా ప్రోడక్ట్ని కస్టమర్స్కి ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఈ కామర్స్ కంపెనీలు ప్రామిస్ చేశాయి. దీంతో గిగ్ వర్కర్లు అంటే డెలివరీ బాయ్స్ మీద చాలా ప్రెజర్ పెడుతున్నాయి ఈ కంపెనీలు. ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక చాలా మంది డెలివరీ ఏజెంట్స్ రెడ్ లైట్ జంపింగ్ అండ్ ఓవర్ స్పీడింగ్ తో పాటు ట్రాఫిక్ రూల్స్ ని వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్ టైం డెలివరీ చేయకపోతే వాళ్లకు కస్టమర్స్ నుంచి మంచి రేటింగ్స్ రాక ఇన్సెంటివ్స్ తగ్గిపోతాయి. ఈ 10-minute డెలివరీ చేసే వాళ్ళు రోజుకు 14 గంటలు ఎండ వాన చలి అనే తేడా లేకుండా పనిచేస్తారు. సో ఇమీడియట్గా దీన్ని ఆపకపోతే ఇది డెలివరీ ఏజెంట్స్ మాత్రమే కాదు, రోడ్డు మీద వెళ్లే సామాన్యులకు కూడా ప్రమాదంగా మారుతుందని రాఘవ్ చెద్దా పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేశాడు. అంతేకాదు ఈ 10-minute డెలివరీ సర్వీస్ను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు రాఘవ్ చెద్దా. అయితే దీనికి రెస్పాండ్ అయిన గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఇకపై ఇండియాలో ఈ కామర్స్ బిజినెస్ చేసే ఏ కంపెనీ కూడా 10-minute డెలివరీ అనే పదాన్ని ఎక్కడా వాడకూడదు. ఈ పేరుతో బ్రాండింగ్ కానీ ప్రమోషన్ కానీ చేయకూడదు. అంతేకాదు కస్టమర్ మొబైల్లో 10-minute టైమర్ని రన్ చేయకూడదు. డెలివరీ ఏజెంట్స్కి జరిగే యాక్సిడెంట్లో 20% ఇలా టైంని రన్ చేయడం వల్లే జరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఈ కొత్త రూల్ని 2026 జనవరి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ రాఘవ్ చెద్దా తీసుకున్న మరో ఇనిషియేషన్ గురించి ప్రస్తావించాలి. ఈ గిగ్ వర్కర్లకు మద్దతుగా బ్లింకిట్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు రాఘవ్ చెద్దా. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశాడు. ఐ లీవ్డ్ దేర్ డే అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ కూడా చేశాడు రాఘవ్ చెద్దా. క్వశ్చన్ నెంబర్ 5, రిటర్న్ ఆన్ ఫెయిర్ ఎగ్జామ్ ఫీ.
మన దేశంలో కోట్ల మంది యూపీఎస్సీ, రైల్వే, బ్యాంక్స్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు కట్టే ఫీ రూపంలో గవర్నమెంట్కి వందల కోట్ల రెవెన్యూ వస్తుంది. కానీ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే వారు ఎవరికి చెప్పుకోవాలి? మన దేశంలో ఏ ఎగ్జామ్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు పేపర్ లీక్స్ అంటారు, కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అంటారు, కొన్నిసార్లు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ డిలే అయిపోయాయని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలా రీకండక్ట్ చేసే ఎగ్జామ్స్కి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ చేసిన తప్పుకి స్టూడెంట్ ఎందుకు ఫీజులు కట్టాలి? అంతేకాదు కోచింగ్, అకామిడేషన్ ఇంకా ఎన్నో విధాలుగా స్టూడెంట్కి టైం వేస్ట్ అవుతుంది. ఏ విధంగా ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా వారి ఫీజు వారికి వాపస్ ఇచ్చేయాలని రాఘవ్ చద్దా పార్లమెంట్లో ఇష్యూ రైజ్ చేశాడు. నెంబర్ 6, ఎయిర్పోర్ట్ అండ్ ఫుడ్ ప్రైసెస్. ఎయిర్వేస్ అనేవి రోడ్వేస్ అండ్ రైల్వేస్ లాగా ఒక బోర్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. కానీ మన దేశంలో ఎయిర్పోర్ట్ని ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ లాగా కాకుండా ఒక లగ్జరీ షాపింగ్ మాల్స్గా మార్చారు. ఫుడ్ అండ్ ఎసెన్షియల్ ప్రైజెస్ భారీగా పెంచి కామన్ మ్యాన్ కొనుక్కోలేని విధంగా చేస్తున్నారు. సామాన్యుడు ఎవరు కూడా ఎయిర్పోర్ట్లో ఒక్క వాటర్ బాటిల్ కూడా కొనలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, బయట 20 రూపీస్ ఉండే ఒక వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో 100 రూపీస్ ఉంటుంది. 10 to 20 రూపీస్ ఉండే ఒక టీ ఎయిర్పోర్ట్లో 200 రూపీస్ పైనే ఉంటుంది. ఇక స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుడ్ ప్రైసెస్ తగ్గించడానికి గవర్నమెంట్ ఉదాత్ యాత్రి కేఫ్ను స్టార్ట్ చేసింది. కానీ అవి అన్ని ఎయిర్పోర్ట్లో అవైలబుల్గా లేకపోవడంతో ఎయిర్పోర్ట్లో హై ప్రైసెస్ ఉన్న వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది కామన్ మ్యాన్. అంతేకాదు, మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్ కంపెనీలకు లగేజ్ కోసం కొంత లిమిట్ ఇస్తాయి. కానీ ఆ ఇచ్చిన లిమిట్ కంటే 1 kg ఎక్స్ట్రా క్యారీ చేసిన 500 వరకు ఛార్జ్ చేస్తారు. అయితే ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ప్యాసింజర్స్ లాస్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సో రాఘవ్ చద్దా ఏం డిమాండ్ చేశారంటే ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైసెస్ తగ్గాలి, ప్యాసింజర్ క్యారీ చేసే ఎక్స్ట్రా వెయిట్కి రీజనబుల్ ఛార్జెస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా రీజన్తో ఫ్లైట్ డిలే అయితే ప్రతి గంటకి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి దాన్ని ప్యాసింజర్కి ఒక కాంపెన్సేషన్ కింద ఇవ్వాలి. నెంబర్ 7, ఫుడ్ అడల్ట్రేషన్. పాలల్లో యూరియా, కూరగాయలలో యాక్సిటోసిన్, పనీర్లో కాస్టిక్ సోడా, మసాలా దినుసులలో ఇటుక పొడి, తేనెలో పసుపు రంగు, కోళ్లలో స్టెరాయిడ్లు, ఐస్ క్రీమ్లో డిటర్జెంట్లు. అంటే అందరూ మెల్లగా విషాన్ని తింటున్నట్లే. దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇంత పెద్ద సమస్య ఉంటే ఇన్నాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను చట్టసభలో ప్రస్తావించలేదు. కానీ అంతమంది ఎంపీల్లో ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాత్రమే ఇష్యూపై వాయిస్ రైజ్ చేశాడు. కానీ అంతమంది ఎంపీల్లో ఆహార కల్తీపై మాట్లాడిన రాఘవ్ చద్దాకు మాత్రమే ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నట్లా? మరి మిగతా ఎంపీలకు కావాల్సిందేమిటో? అయితే రాఘవ్ చద్దా వాయిస్ రైజ్ చేసిన అన్ని ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు, అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాలేదు. కానీ కొన్ని ఇష్యూస్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అయితే ఆ ఇష్యూస్ మీద యాక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం వల్లే తీసుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్ వచ్చిందా లేదా అన్నది సెకండరీ, కానీ క్వశ్చన్ చేసే వాయిస్ అయితే ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలి. రాఘవ్ చద్దా ఇలా వాయిస్ రైజ్ చేయడం వల్లే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్ రైజ్ చేయొచ్చు అని తెలిసింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పుకోవాలి. చెడులో మంచి వెతికే వారు ఉన్నట్లే మంచిలోను చెడు వెతికే వారు ఉంటారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు రాజీవ్ చద్దా కావాలనే ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజీవ్ చద్దాని ప్రమోట్ చేయడంలో భాగంగానే ఇలా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఒకవేళ నిజంగానే రాజీవ్ చద్దా ఓ స్ట్రాటజీలో భాగంగానే ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నాడు అనుకున్నా అందులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు రాజీవ్ చద్దా ఈ సమస్యలపై వాయిస్ రైజ్ చేయకపోయినట్లయితే ఈ సమస్యలపై కూడా మాట్లాడవచ్చన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇలాంటి చాలా సమస్యలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం రాజీవ్ చద్దానే కదా. మరి పార్లమెంట్లో అంతమంది ఎంపీలు ఉండగా రాజీవ్ చద్దానే ఎందుకు మాట్లాడుతున్నాడు? మిగతా ఎంపీలు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చు కదా. ప్రజా సమస్యలపై మాట్లాడకూడదని వారికి ఏమైనా స్పెషల్గా చట్టం తీసుకొచ్చారా? ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మన దేశ పార్లమెంట్లో క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు ఎంతమందో మీకు తెలుసా? ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ పై పనిచేసే ఇండిపెండెంట్ ఎన్జిఓ ADR డేటా ప్రకారం లోక్సభలో మొత్తం ఎంపీలు 543 కాగా వీరిలో క్రిమినల్ కేసులున్న ఎంపీలు 251, అంటే దాదాపు 46% మంది కాగా ఇందులో 170 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. అంటే హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులు అన్నమాట. ఇక రాజ్యసభలోనూ క్రిమినల్ కేసులున్న మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు, అందులో సుమారు 36% సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే సుమారు దాదాపు 85 మంది వరకు రాజ్యసభ సభ్యులపై కేసులు ఉన్నాయని ADR డేటా చెబుతోంది.
సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ పార్లమెంట్లో ప్రస్తుతం ప్రతి ఇద్దరు ఎంపీలలో ఒక ఎంపీపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతమంది క్రిమినల్ కేసులు ఉన్నవారు ప్రజా సమస్యలపై ఏం మాట్లాడతారు? వారు ఏ అంశంపై మాట్లాడినా అది వారి పార్టీ కోసమే కదా మాట్లాడతారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పూర్తిగా మార్పు కనిపించడం లేదు. అయితే ఓ చదువుకున్న వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే ఎలా మాట్లాడాలో రాఘవ్ చద్దా కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ గా రాజీవ్ చద్దా మాట్లాడింది ప్రజా సమస్యలపైనే కదా. దీంట్లో కూడా చెడును వెతికే వారికి ఓ నమస్కారం. దేశ ప్రజల ఆరోగ్యానికి, దేశ ఎకానమీకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కు సంబంధించి ఇంత పెద్ద సమస్యలు ఉంటే ఇన్నాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను చట్టసభల్లో ప్రస్తావించలేదు. కానీ అంతమంది ఎంపీలో ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాత్రమే ప్రజా ఆరోగ్యం గురించి, ప్రాక్టికల్ గా మన సొసైటీ ఫేస్ చేస్తున్న అసలైన ప్రాబ్లమ్స్ పై వాయిస్ రైజ్ చేశాడు. కానీ అంతమందిలో ఒక రాఘవ్ చద్దాకు మాత్రమే ప్రజలపై బాధ్యత, శ్రద్ధ ఉన్నట్లా? మరి మిగతా ఎంపీలకు కావాల్సిందేమిటో కమెంట్ చేయండి.